హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా మార్నింగ్ వీడియోస్ షూట్ చేస్తున్నాను. బాబు టిఫిన్ ప్యాక్ చేయాలి కదా, టిఫిన్ కోసం అనేసి ఇంకా గోధుమ రవ్వని ఇంకా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. జస్ట్ షాలో ఫ్రై. పక్కనే పాలు కూడా కాగబెట్టేసాను. ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టేశాను. ఆనియన్, మళ్ళీ టమాటో, పచ్చిమిర్చి, మళ్ళీ క్యారెట్, బీన్స్, గ్రీన్ పీస్, మళ్ళీ పొటాటో, అవరేకాయ, అనపకాయలు, ఈ వెజిటేబుల్స్ అన్నీ ఉండేవన్నీ అరేంజ్ చేసేసి కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా రవ్వని ఫ్రై చేసి సపరేట్గా పెట్టేశాను. ఒక పాన్ పెట్టేసుకొని ఆయిల్ పోసి ఆవాలు, జీలకర్ర, మళ్ళీ శనగపాయలు, పీనట్స్ వేసాను. జస్ట్ ఒక 1 మినిట్ అలా బాగా ఫ్రై చేస్తున్నాను. తర్వాత ఆనియన్స్ కట్ చేసి పెట్టాను కదా, సన్నగా ఆనియన్స్ వేసాను. మళ్ళీ పచ్చిమిర్చి, మళ్ళీ కరివేపాకు వేసి బాగా ఫ్రై చేస్తున్నాను. ఆనియన్స్ లైట్గా ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసేసుకుంటాను ఆనియన్స్ కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. ఇప్పుడు కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటాను పచ్చి వాసన పోయే వరకు. అది కూడా బాగా ఫ్రై చేసుకుంటాను. ఇప్పుడు ఆనియన్స్ మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకేసారి బాగా ఫ్రై అయిపోతాయి. తర్వాత కట్ చేసి పెట్టుకున్నాను కదా వెజిటేబుల్స్, క్యారెట్, బీన్స్, గ్రీన్ పీస్, ఇంకా బఠానీ, పొటాటో, మళ్ళీ అవరేకాయ, ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసాను. ఇంకా వెజిటేబుల్స్ అన్నీ ఆనియన్స్ మిక్చర్లో బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు సరిపడిన సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. వెజిటేబుల్స్కి సాల్ట్ పట్టేలాగా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసి లిడ్ క్లోజ్ చేసి పెట్టేస్తాను. ఆవిరికి కుక్ అవుతాయి కదా, అలా ఒక 5 to 10 మినిట్స్ అలా క్లోజ్ చేసి పెట్టేస్తాను. మధ్యలో కలుపుతా. వెజిటేబుల్స్ ఆల్మోస్ట్ కుక్ అయ్యే వరకు ఇలాగా కుక్ చేసుకుంటున్నాను. వెజిటేబుల్స్ కుక్ అయిపోయినాయి 70 to 80% అన్నప్పుడు నేను స్వీట్ కార్న్ కూడా వేసాను. స్వీట్ కార్న్ కూడా ఉన్నాయి, దానికోసమే స్వీట్ కార్న్ కూడా వేసాను. అన్నీ బాగా మిక్స్ చేసుకుంటాను. అన్నీ ఇప్పుడు కంప్లీట్గా కుక్ అయ్యే వరకు బాగా కుక్ చేసుకుంటాను. ఇంకా ఇక్కడ వెజిటేబుల్స్ బాగా కుక్ అయిపోయేసినాయి, అదే చెక్ చేస్తున్నాను. టమాటో వేస్తే మనకి జల్దీ కుక్ అవ్వదనేసి నేను టమాటోని వచ్చేసి లాస్ట్లో యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఒక 1 టమాటో తీసుకున్నాను నేను. చిన్న సైజ్ది, మరీ పెద్దది కాకుండా ఒక చిన్న టమాటో తీసుకొని టమాటో కూడా యాడ్ చేశాను. ఇంకా వాటర్ పోసేస్తాను. ఇంకా ఉప్మాకి సరిపడినన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుంటాను. ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకొని తర్వాత సాల్ట్ యాడ్ చేస్తాను. ఇంకా ఇలా వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వ ఉంది కదా, రవ్వ కూడా యాడ్ చేసుకుంటాను. ఇంకా లిడ్ క్లోజ్ చేసి ఇంకా రవ్వ బాగా కుక్ అయ్యే వరకు కుక్ చేస్తాను. ఇంకా ఇక్కడ ఉప్మా అయితే రెడీ అయిపోయేసింది. ఒక 5 to 10 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసి బాగా కుక్ చేసుకున్నాను. ఉప్మా అయితే బాగా కుక్ అయిపోయేసింది. ఇంకా రెడీ అయిపోయే లోపల నేను కొంచెం కోరియాండర్ కట్ చేసి వేసేస్తాను. కట్ చేసి వేసేసి ఇంకా బాబుకి టిఫిన్ అయితే ప్యాక్ చేస్తాను. ఇంకా బాబు టిఫిన్కి కాజు కూడా పెట్టాను. మళ్ళీ కొన్ని చాకోస్ కూడా పెట్టాను తినేకి స్నాక్స్ లాగా అనేసి. ఇంకా బాబు బయలుదేరిపోయిన తర్వాత ఇంకా సామాన్లన్నీ కడిగి మన కిచెన్ అంతా ఇంక ఇలా నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా ఈరోజు హస్బెండ్ కూడా ఇంట్లోనే ఉండరు అనమాట. ఎందుకంటే ఈరోజు నేను వ్యాక్సినేషన్ ఇప్పించుకుని పోవాలి, అందుకనే హస్బెండ్ కూడా సెకండ్ షిఫ్ట్ వేసుకొని ఉండరు. ప్రస్తుతానికి అందరు పనుకొనే ఉండరు. బాబు అయితే 7:30, 7:45 అంతా బయలుదేరిపోయేసిండు. ఇంకా బాబు పోయిన తర్వాత ఇలా క్లీన్ చేసేసుకుంటా ఉన్నాను. ఇంకా వీళ్ళంతా క్లీన్ చేసుకొని తర్వాత ఇంకా హస్బెండ్ లేపేస్తాను. ఇంకా గబాన వంట పని కూడా చేసుకొని ఇంకా వ్యాక్సినేషన్ ఇప్పించుకుని పోవాలి. అంటే సెకండ్ డోస్, ఫస్ట్ డోస్ వేయించేసుకున్నాను. ఇంకా సెకండ్ డోస్ వేయించుకోవాలి. ఇంకా బాబు పోయిన తర్వాత ఇలా అంతా కిచెన్ అంతా క్లీన్ చేసేసుకుంటాను. క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్కి కర్రీ కూడా చేసేస్తాను. ఒకవేళ లేట్ అయితే మళ్ళీ కష్టం అయిపోద్ది కదా అనేసి ఇంకా కర్రీ కూడా చేసేసి అనిపోతాను.
ఇంకా మార్నింగ్ పాలైతే కాబెట్టాను కానీ కాఫీ ఏమీ తాగలేదు. టైం అయిపోతుంది కదా 7:30కి అంతా పోవాలి అని చెప్పిండు బాబు. అందుకనేసి ఫాస్ట్గా చేశాను. కాఫీ అయితే తాగలేదు. అందుకే మళ్ళీ పాలు కాగబెట్టేస్తున్నాను. ఇంకా పాలు కాగబెట్టేసి ఇంకా ఇల్లు చుమ్మొచ్చేస్తాను. అంత లోపల పాలు కాగిపోతాయి కదా. ఇంకా ఇలా ఇల్లంతా చుమ్మేసుకొని వస్తాను నీట్గా. ఇంకా ఫాస్ట్గా చేసేసుకుంటున్నాను. ఎందుకంటే 10 అలా బయలుదేరిపోదామని చెప్పేసిండు హస్బెండ్. ఇంకా హస్బెండ్ వీళ్ళు లేయలేదు. ఇంకా వాళ్ళు లేచిన తర్వాత పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అయితే తినిపెట్టుకోవాలి కదా. అందుకనేసి ఫాస్ట్గా పని అయితే చేసేసుకుంటున్నాను. మళ్ళీ అక్కడ లేట్ అయినా మళ్ళీ కష్టం. మళ్ళీ ఇంటికి వచ్చి వంట పని చేయాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. అందుకనేసి ఇప్పుడు ఇంక అన్ని పనులు అయితే చేసిపోతున్నాను ఆఫ్టర్నూన్కి కావాల్సినవి. ఇంకా ఇలా ఇల్లంతా చుమ్ముకొని వచ్చేస్తున్నాను. ఇంకా ఇలా ఇల్లంతా చుమ్ముకొని వచ్చే లోపల నాకు పాలు కూడా కాగిపోయేసినాయి. ఇంకా నేనైతే ఒక కప్ కాఫీ పెట్టుకొని తాగేస్తాను. చాలా టైర్డ్ అయిపోయింది. మార్నింగ్ లంచ్ కంటిన్యూగా చేస్తున్నాను. 6 లేసాను కదా. ఇంకా అప్పటి నుంచి 7:30 ఆల్మోస్ట్ 8 దాకా కంటిన్యూగా పని చేస్తూనే ఉన్నాను. ఒక కప్ కాఫీ తాగానంటే రిలాక్స్ అయిపోయేస్తాము. ఇంకా కాఫీ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా పాలపైన మూత పెట్టేస్తున్నాను. ఇంకా కాఫీ పెట్టుకొని ఇంక నేను తాగితేనే రిలాక్స్ అయిపోయేది. ఇంకా తర్వాత హస్బెండ్ లేపి ఇంకా వాళ్ళకి అందరికి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి మళ్ళీ ఆ సామాన్లు కడిగేసి మళ్ళీ ఇంకా హాస్పిటల్కి రెడీ అయిపోవాలి. ఇంకా ఇక్కడ కాఫీ అయితే రెడీ అయిపోయేసింది. ఇంకా కొంచెంసేపు నా కోసమని ఒక 10 minutes అలా కాఫీ తాగుతూ హ్యాపీగా రిలాక్స్ అయిపోయేస్తాను. ఇంకా తర్వాత హస్బెండ్ని పిల్లలిద్దరిని లేపాలి. ఎందుకంటే పిల్లల్ని కూడా రెడీ చేయాలి కదా. ఇంకా పిల్లల్ని ఇద్దరిని ఇంట్లో అయితే పెట్టుకోలేము. ఇంక పిల్లల్ని కూడా తీసుకొని పోయేస్తాము. అందుకనేసి ఇంక వాళ్ళని కూడా లేపి ఇంకా వాళ్ళని కూడా రెడీ చేయాలి. ఇక్కడ నా కాఫీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా వాషింగ్ మిషన్ కూడా వేసాను. బట్టలు 2 days అయింది. ఇక నేను కాఫీ తాగే లోపల అది కూడా అవుతూ ఉంటుంది కదా. వాషింగ్ మిషన్ అనేసి ఇంకా వాషింగ్ మిషన్ కూడా బట్టలు వేసాను. ఇంకా కాఫీ తాగి ఇక్కడైతే కర్రీ చేస్తున్నాను. అవరికాయస్ తెచ్చాను కదా సండే మార్కెట్ నుంచి. అవరికాయస్ అని పీల్ చేసి పెట్టేస్తున్నాము. ఇంకా అవరికాయ కర్రీ చేస్తున్నాను. దానికోసం అనేసి ఇంకా కొబ్బరి, మళ్ళీ ఆనియన్, మళ్ళీ టమాటో 2 tomatoes తీసుకున్నాను. ఇంకా ఆనియన్ ఇవన్నీ వేసి ఇంకా గ్రైండ్ చేసుకుంటాను. నార్మల్ పచ్చి కొబ్బరి తీసుకున్నాను. పచ్చి కొబ్బరి, ఆనియన్, టమాటో. నాకు అక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంది కాబట్టి నేను ఇంకా జింజర్ గార్లిక్ వేయలేదు. లేదంటే దీంట్లో జింజర్ గార్లిక్ కూడా వేసి మనం గ్రైండ్ చేసుకోమంటే పేస్ట్ అయితే రెడీ అయిపోద్ది కర్రీకి. ఇంకా అన్నీ వేసి ఇంకా ఇలా గ్రైండ్ చేసుకుంటున్నాను. కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ లాగా బాగా గ్రైండ్ చేసుకుంటాను. తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశాను. కొత్తిమీర కూడా వేసి ఇంకా గ్రైండ్ చేస్తాను. మెత్తగా గ్రైండ్ చేసుకుంటాను అనమాట. మంచి కలర్ అనేది కూడా వస్తుంది. కొత్తిమీర వేసాం కదా గ్రీన్ కలర్లో.
మనం కర్రీ చేసేటప్పుడు కూడా మంచి కలర్ అనేది వస్తుంది కొరియాండర్ వేస్తే. గ్రైండ్ చేసి తీసేసుకున్నాను. ఇలా బాగా గ్రైండ్ చేసి తీసుకున్నాను. కలర్ కూడా చాలా బాగుంది కదా, గ్రీన్ కలర్లో. కొరియాండర్ వేసాను కాబట్టి ఆ కలర్ అనేది వచ్చింది. ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టేసాను. ఇక్కడ ఇంకా పొటాటో తీసుకున్నాను, అవరేకాయ తీసుకున్నాను, మళ్ళీ బీన్స్ తీసుకున్నాను. అంటే అవరేకాయ ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను. అవరేకాయ కర్రీ కదా, ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను. దాని కాంబినేషన్గా ఒక చిన్న ఆలు వేసాను, కొన్ని బీన్స్ కట్ చేసి వేసాను. తర్వాత కుక్కర్లో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసాను. తర్వాత గ్రైండ్ చేసి పెట్టిన మన పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ కూడా వేసాను. ఇంకా మిక్సీ జార్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఆ వాటర్ కూడా యాడ్ చేసి ఇంకా బాగా కుక్ చేసుకుంటాను. ఆయిల్ అంతా ఇంకా బాగా కుక్ చేసుకుంటాను. మసాలా అంతా బాగా కుక్ అయ్యే వరకు, పచ్చివాసన అంతా బాగా పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఇంకా స్పైసెస్ యాడ్ చేస్తున్నాను. ఇంకా కారం, పసుపు, ధనియా పౌడర్, గరం మసాలా, కొంచెం సాంబార్ పౌడర్, ఈ స్పైసెస్ అన్నీ యాడ్ చేసేస్తాను. ఇంకా స్పైసెస్ అన్ని వేసినాక జస్ట్ ఒక 1-2 మినిట్స్ అలా బాగా కుక్ చేసుకుంటాను స్పైసెస్ని కూడా. ఇక్కడ బాగా కుక్ అయిపోయింది. ఆయిల్ కూడా బాగా పైకి తేలింది కదా. ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసాను. ఇంకా అన్ని స్పైసెస్ అన్ని బాగా కుక్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్, మళ్ళీ అవరేకాయ ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసేస్తున్నాను. కానీ వెజిటేబుల్స్ అని యాడ్ చేసి ఇంకా ఒక 1 మినిట్ అలాగే కుక్ చేస్తాను. అంటే ఉప్పు అని వెజిటేబుల్స్ పట్టేలాగా. తర్వాత సరిపడిన వాటర్ పోసి లిడ్ క్లోజ్ చేసి ఒక 2 విజిల్స్ రానిస్తాను. ఇక్కడ ఇలా బాగా మిక్స్ చేసుకుంటున్నాను వెజిటేబుల్స్ అన్నీ వేసి. జస్ట్ ఒక 1 మినిట్ అలా కుక్ చేసుకున్నాను. తర్వాత వాటర్ యాడ్ చేసేస్తున్నాను. ఇంకా లిడ్ క్లోజ్ చేసి ఇంకా 2 విజిల్స్ రానిస్తాను. ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుంటే మనం సాల్ట్ వెజిటేబుల్కి పట్టిందా లేదని చెక్ చేసుకొని మళ్ళీ సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు కదా. చెక్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకుందాము. తర్వాత లిడ్ క్లోజ్ చేశాను. ఒక 2 విజిల్స్ రానిచ్చాను. తర్వాత ఇక్కడ అవరేకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా సూపర్గా ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. చపాతీకైనా, రైస్కైనా, సంగటికైనా, దేనికైనా తినచ్చు. చాలా సూపర్ అండ్ టేస్టీగా ఉంది అవరేకాయ కర్రీ అయితే. ఇంకా కర్రీ చేసి తర్వాత రైస్ కూడా చేశాను. ఇంకా కర్రీ రైస్ అని చేసేసి ఇంకా హాస్పిటల్కి అయితే బయలుదేరిపోయాము. పిల్లలైతే వదిలిపెట్టలేము కదా, ఇంక పిల్లలిద్దరిని కూడా హాస్పిటల్కి తీసుకొని పోయాను. హస్బెండ్ చూసుకుంటూ ఉంటారు, నేనైతే ఇంకా లైన్లో నిల్చుంటాను. అందరి మీద గాడిలో బయలుదేరిపోయాము. దగ్గర హాస్పిటల్ కూడా మాకు ఇక్కడ ఒక 10 మినిట్స్ అంతే ట్రావెలింగ్. హాస్పిటల్కి వచ్చేసాను. లైన్లో ఉన్నాను అనమాట. క్యూ ఉన్నింది. ఇంకా క్యూలో లాస్ట్లో నేనే ఉన్నాను. ఆ తర్వాత చాలా మందితో వచ్చిండ్రు. కొంచెం అర్లీగా వచ్చింది బెస్ట్ అనిపించింది. వచ్చి ఆ వ్యాక్సినేషన్ అయితే వచ్చేసాను. వచ్చిన తర్వాత ఇంకా హస్బెండ్ అయితే ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయిన వదిలిపెట్టేసి, ఇంకా నేనైతే వచ్చిన తర్వాత కొంచెం అయితే పనుకునేసాను. ఇంకా ఈవినింగ్ అయితే కొంచెం జ్వరము అనిపించేసింది కాళ్ళ నొప్పులలా. ఇంకా ట్యాబ్లెట్ అయితే వేసుకున్నాను. ఇంకా ట్యాబ్లెట్ వేసుకొని ఆ రోజు ఫుల్ రెస్ట్ తీసేసుకున్నాను. ఇంకా ట్యాబ్లెట్ వేసుకొని ఇంక పనుకునేసాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.